సో స్ట్రాంగ్నెస్ పర్వాలేదు. చూడండి ఇది ఎలా వస్తుంది. వేస్ట్ డ్యామేజ్ ఉన్నట్టు ఉంది, కరెక్ట్గా పని చేయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, డ్యామేజ్ ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిజిటెక్ రింగ్ లైట్ ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అంతేకాదు దాంతో మనం ఇండోర్లోని లైటింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి, సో క్వాలిటీ ఎలా వస్తుంది అన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకే లోపల ఒక కోడ్ ఉందన్నమాట, నాట్ కోడ్. అది బాగా డిస్టర్బ్ చేస్తుంది. చాలాసార్లు రికార్డింగ్ ఆపాం కానీ అది కంటిన్యూస్గా కూస్తూనే ఉంది. కానీ ఇది ఓపెన్ చేయాలన్న ఆతృతతోటి అది ఎంత అరిచినా సరే ఇది ఇవాళ అన్బాక్సింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? రండి ఆపే నువ్వు. ఓకే ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ రింగ్ లైట్. సో దీంట్లో స్టాండ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఎంత హైట్ ఉందో చూడండి. ఇది 18 ఇంచెస్ రింగ్ లైట్. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఫటాఫట్ అని. ఓకేనా? సో ఇది 9 ఇంచెస్ స్టాండ్ అనమాట. సో మనకి మోడల్ నెంబర్లోని RTC9 అనమాట. C9 అంటే 9, సారీ ఇది 9 అడుగులు అనమాట. సో సూపర్గా ఉంది స్టాండ్. సో అంత క్వాలిటీ అయితే ఏం లేదు, కొంచెం డెలికేట్గా ఉంది. ఎందుకంటే 700 రూపాయలు అంత పడుతుంది అనమాట ప్యాక్లోనే. సో వేస్ట్. సో ఇది చూడండి, ఇది ఎంత డెలికేట్గా ఉందా. సో కంపెనీ వాడు పంపించిన స్టాండ్. ఇది యాక్చువల్గా స్టిక్ అవ్వాలి, ఇది యాక్చువల్ జారిపోతుంది. సో ఈ స్టాండ్ మరి నాకు పనికిరాదు, నేను మళ్ళీ రిటర్న్ పంపించాను. నేను ఇది వేస్ట్ అనమాట. నేను మళ్ళీ ఇంకో స్టాండ్ తెప్పించుకోవాలి. సో ఇలా ఉంటాయి అన్నమాట ఆన్లైన్ ఆర్డర్స్ ఒక్కోసారి. సో ఇది మనకి ఇది జారిపోతుంటే మనం దేనికి పనికి రాకుండా పోతుంది అనమాట ఈ స్టాండ్. చూడండి ఇది ఎలా వస్తుంది. వేస్ట్. సో ఇది ఇలా అవ్వకూడదు యాక్చువల్లీ. ఇది టైట్ అయితే ఇది ఇక్కడ ఫోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట పైకి లేపి క్లాంప్. వేస్ట్ స్టాండ్, వేస్ట్. సో మనకి ఇంకా కేబుల్స్ రిమోట్ ఇచ్చాను అనమాట. సో కేబుల్స్ రిమోట్ ఇది చూసేద్దాం ఒకసారి ఎక్కడ ఉన్నాయి. సో ఇది పవర్ కేబుల్, లైట్ పవర్ కేబుల్ అనమాట. సో రిమోట్ ఒకటి ఇచ్చాడు. తర్వాత మొబైల్ హోల్డర్, అంటే రింగ్ లైట్ మధ్యలో పెట్టుకోవడానికి. హోల్డర్ క్వాలిటీ కూడా ఓకే, నాట్ దట్ క్వాలిటీ. ఓకే, కొంచెం పర్వాలేదు, మరీ అంత చీప్గా ఏం లేదు, అలాగని మరీ అంత స్ట్రాంగ్గా కూడా లేదనమాట. సో ఇది ఒక స్టాండ్కి మనం బిగించుకోవడానికి హాట్ షూ టైపు. సో ఇప్పుడు బ్రైట్నెస్ ఎక్కువైంది కదా, నేను ఇప్పుడు బ్రైట్నెస్ ఇక్కడ మనకి కంట్రోల్. సో ఫ్రెండ్స్, ఇది కూడా లైట్ ఇది. సో డిజిటెక్ DRL18RT. సో అంటే RT అంటే రిమోట్ కంట్రోల్ అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ వార్మ్ కలర్, ఓకే, వార్మ్ కలర్కి తర్వాత కూల్ కలర్ 2 టైప్స్, 2 సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు నాబ్ తోటి. తర్వాత ఇది డిమ్ అండ్ డిప్ అనమాట. సో లో లైట్, హైలైట్. ఓకే, సో స్ట్రాంగ్నెస్ పర్వాలేదు, నాకు ఎందుకు అంత ప్రీమియంగా అనిపించట్లేదు. సరే చూద్దాం, ఇక నెక్స్ట్ వీడియోస్ అన్నీ దీంతో షూట్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఓకే, స్టాండ్ అయితే కొంచెం డ్యామేజ్ ఉన్నట్టు ఉంది, కరెక్ట్గా పని చేయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే, డ్యామేజ్ ఏం కాదు. సో
ఒకసారి రింగ్ లైట్ పెడదాం. ఓకే, ఎలా ఉంది ఫ్రెండ్స్ లైటింగ్? సో జస్ట్ నేను ఇంకా చూడట్లేదు ప్రివ్యూ, మీకు అన్బాక్సింగ్ చేసి వీడియో రికార్డ్ చేస్తాను కాబట్టి ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈ మోడల్. సో మీకు ప్రోడక్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అమెజాన్లో కొన్నాను, ఇది 3700 చిల్లర పడ్డది. సో కింద నుంచి లింక్ కూడా ఎఫిలియేట్ లింక్ అయితే కాదు, ఇది జస్ట్ నేను నా ఓన్గా కొనుక్కున్నాను, ప్రమోషన్ కాదనమాట. సో రిమోట్ ఒకసారి ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో రిమోట్లో బ్యాటరీస్ లేవనుకుంటా, చాలా డెలికేట్గా ఉంది. ఎంత డెలికేట్ అంటే చూడండి, ఈ సైడ్ అంతా ఊడిపోయి ఉందన్నమాట. సో ఇంతకన్నా వేరే ప్రోడక్ట్ అంటే ఇది కాకుండా ఇంకేదైనా బ్రాండ్ ఒక 20 రూపాయలు ఎక్కువైనా అది ట్రై చేయడం బెటర్. నాకైతే ఇదంతా లైట్ క్వాలిటీ ఏమో తెలియదు కానీ బిల్డ్ క్వాలిటీ పెద్దగా ఏం బాగా లేదు. ఈ బిల్డ్ క్వాలిటీ అయితే ఏం బాగాలేదు, లైట్ క్వాలిటీ లైటింగ్ అనేది మనకి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ప్లాస్టిక్ అంతా చీప్గా ఉంది, డెలికేట్గా. ఏమవుతుంది ఈ రిమోట్ అసలు కరెక్ట్గా పని చేయట్లేదు. రిమోట్ కూడా ఏం బాగాలేదండి. సో నా సజెషన్ ఏంటంటే ఇటువంటిది కొనుక్కోవడం కన్నా మరొక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే ఇంకేదైనా మంచి బ్రాండ్, కేలియో ఏదో బ్రాండ్ ఒకటి ఉంది, కేలియో ఒక బ్రాండ్, ఇంకా వేరే బ్రాండ్ ఒకటి ఉంది, ఇదే ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట, 4000 ఎంత ఉంది. సో ఇప్పుడు ఆఫ్ అయింది, ఓకే. లో లైట్, హై లైట్. సో కూల్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నాది డెసిషన్ ఏంటంటే ఇటువంటి లైట్ను దయచేసి కొనొద్దు ఈ మోడల్. సో బిల్డ్ క్వాలిటీ అయితే వీక్గా ఉంది, సో లైట్ క్వాలిటీ అయితే ఓకే బెటర్ అనిపిస్తుంది. సో రిమోట్ కూడా ఏం బాగాలేదు, ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మన ఛానల్ క్రియేటివ్ శివ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి అన్బాక్సింగ్లు ఇంకా టెక్కి సంబంధించి కావచ్చు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.